అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. రాగానే ఫస్ట్ దర్శనమైనప్పుడు 16-17 ఏళ్ల పిల్లగా కనిపించింది. ఇంత చిన్న పిల్ల దిల్లెడముడు అమ్మగారు ఉంటున్నారేమిటి అనుకున్నాను. మధ్యాహ్నం టైంలో చూసినప్పుడు 30 సంవత్సరాల వయసు కనపడింది. ఇప్పుడు సాయంత్రం మళ్ళీ వెళ్ళబోతే 3వ దర్శనం అయింది. పెద్దవాడు ఉద్దురాల్లాగా కనపడింది అనమాట. ఇదేంటి ఒకే రోజున ఇన్ని రకాలుగా కనిపించింది అమ్మగారు చెప్పి అనుకున్నాను మనసులో. 17-18 ఏళ్ల కుర్రవాడు వాకిట్లోకి వచ్చి అంత అన్నం పెట్టమ్మా అని అడిగాడు. అంటే నేను 3 రోజులు అయింది భోంచేసి, చాలా అభిమానం అవుతుంది. మరో ఇంటికి పోయేవాడిని కాదు, నువ్వు అక్కయ్య లాంటి దానివని నీ ఇంటికి వచ్చాను. తల్లెవరు, మీ తండ్రెవరు, మీ దేవుడు అని అడగడానికి నాకు వాక్కు రారా. అమ్మేమిటి దేవుడేమిటి, అమ్మ నేను చెయ్యని పని చేశామని చెప్పడం ఏంటి, బ్రహ్మరామకి ఏమిటి నాన్నగారు పేరు పని పెట్టడం ఏమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది. హైమా దేవతే, అమ్మా దేవతే. గుంటూరులో ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషులు శ్రీ జిటిడి రామచంద్రరావు గారి సోదరి, చాలా కాలంగా అమ్మ సేవలో ఉంటూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన శ్రీ నాదేండ్ల లక్ష్మణరావు గారి భార్య అయిన భ్రమరాంబ అక్కయ్య గారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన ముఖాముఖి. అక్కయ్య గారు, మీరు మొదటిసారి అమ్మను ఎప్పుడు దర్శించారు? మీరు దర్శించినప్పుడు అమ్మ ఇప్పుడైతే బిల్డింగ్లు అవి ఉన్నాయి, అప్పట్లో ఆ రోజుల్లో మరి ఎక్కడ ఉన్నారు? దర్శించినప్పుడు మీకు ఏ రకమైన అనుభూతి కలిగింది? మీ కుటుంబం యొక్క ఏ గురించి దర్శించారు? మొదట ఆ విషయాన్ని కొంచెం తెలియపరచండి. ఫస్ట్లో ఉద్యోగరీత్యా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగరీత్యా మేము చిలకలూరిపేటలో ఉంటుండేవాళ్ళం. ఉన్నప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసరత్నం అని ఒక గురువు గారు ద్వారాగా వెంకటేశ్వర స్వామి పూజలు చేయడం జరుగుతూ ఉండేది. అక్కడ అందరితోటి ఆ గురువు గారి ద్వారాగా జిల్లెళ్ళమ్మలో అమ్మగారు అని ఉన్నారు, అక్కడికి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఆ గురువు గారు చెప్పడం వల్ల అక్కడ ఒక 5-6 ఆడవాడ అందరం కలిసి ముందు ఫస్ట్ 58 ప్రాంతంలో ఇక్కడ అమ్మ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి చూసినప్పుడు ఉదయం పూట పొద్దున్నే వచ్చామన్నమాట. రాగానే ఫస్ట్ దర్శనమైనప్పుడు 16-17 ఏళ్ల పిల్లగా కనిపించింది. ఇంత చిన్న పిల్ల జిల్లెడముడు అమ్మగారు అంటున్నారేమిటి అనుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం టైంలో చూసినప్పుడు ఒక 30 సంవత్సరాల వయసు కనపడింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళబోతే 3వ దర్శనం అయింది. ఆ 3వ దర్శనం చేసుకున్నప్పుడు పెద్దవాడు ఉద్దురాల్లాగా కనపడింది అనమాట. ఇదేంటి ఒకే రోజున ఇన్ని రకాలుగా కనపడింది అమ్మగారు అని చెప్పి అనుకున్నాను మనసులో. దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని సరే తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ చిలకలూరిపేట వెళ్ళిపోయాం అనమాట. ఆ వెళ్ళటం సరే ఏదో చిన్న ఫోటో పట్టుకు తీసుకెళ్ళాను. అప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళి ఆ దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత అక్కడ శాయమ్మ గారింటి దగ్గరే ఉండేవాళ్ళం అనమాట. కత్రి శాయమ్మ గారింటి ఉన్నప్పుడు ఆవిడ మీరు మళ్ళీ జిల్లెడముడు అమ్మగారి దగ్గరికి పోయిరండి ఓసారి అని చెప్పేసి చెప్పడం జరిగేది. మాతృశ్రీ పుస్తకాలు కూడా ఆవిడ తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉండేది. ఆ పుస్తకాలు ఈయన చదివటం మారేటిన తర్వాత అప్పుడు జిల్లెడముడి వెళ్ళాలనేటువంటి అభిప్రాయం కలిగింది. లక్ష్మణరావు గారు చదివేవారు. ఆయన ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా సాధనలు చేయటం కానీ ఏదైనా దేవుణ్ణి ఆరాధించడం కానీ చేశారు? రామనామం బాగా చేస్తూ ఉండేవారు. అది బాగా ధ్యానం చేయటం, యోగా అభ్యాసం చేయటం, అటం మీద కూర్చోవటం, దాన్ని బాగా మననం జపం ద్వారాగా చేయటం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఆ చేసిన టైంలోనేమో అది మరి ఎలా చేసేవారో ఏమిటో కానీ ఒళ్ళంతా తలవలు కమ్మిపోయి చెమటలు పట్టిపోయి గుండె దీపం కొట్టుకున్నట్టుగా టక 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 గుండె కొట్టుకుంటూ ఉండేది. ఆ గుండె కొట్టుకునే టైంలో ఏదన్నా జబ్బేమో అని చెప్పి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన ఏమీ జబ్బు లేదని చెప్పేవారు. కానీ నేను ఆ రాముడు ఎక్కడున్నాడో నేను ఎత్తుక్కోవాలి, ఆ దేవుడిని నేను చూడాలి, అక్కడ ఆయన్ని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తాపత్రయపడి అలా బ్యాంకింగ్ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇది ఇంట్లో ఉన్నంతసేపు ఈ లక్ష్యంగా ఈ ధ్యాసలో ఉండేవారు ఎప్పుడూను. సరే చెప్పిన తర్వాత 67 నవంబర్లో అమ్మని చూద్దామని చెప్పి దీపావళి పండగ
నరక చతుర్దశి నాడు పొద్దున్నే బయలుదేరి ఈసారి వచ్చారు. ఇద్దరం కలిసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సాయంత్రం దాకా సాయంత్రం వరకు ఉన్నాం. అమ్మకి దండం పెట్టుకున్నాం. మాట్లాడడం అనేది ఏమీ జరగలేదు కొత్త కాబట్టి. సరే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు హైమ ఎదురయ్యింది దావలో. మామూలుగా ఆ రోజుల్లో అమ్మ వచ్చిన పండుగలందరికీ తలంటి వీళ్ళని తీసుకుపోయి తలంటి పోయమని చెప్పడం జరిగింది. మాకు కూడాను. మేము పోసుకొచ్చామమ్మా వద్దన్నాము. తర్వాత సాయంత్రానికి హైమ కనపడింది అనమాట. ఎదురయ్యింది. గుంటూరు వెళ్ళిపోతుంటే ఎక్కడ ఎదురైంది? సుమారుగా అది మొదటి వరవ దగ్గర అక్కడ ఎదురుపడింది అనమాట. ఎదురుపడి ఇదేమిటి అన్నయ్య ఇవాళ పెడుతున్నారు, రేపు దీపావళి పండగకి ఎంత బాగుంటుందో అని చెప్పి చాలా చక్కగా మృదుత్వంగా ఎంత హాయిగా చెప్పిందో ఆ మాట. తర్వాత కాదులేమ్మా ఇవాళ వెళ్ళాలి, రేపు తెరవే కదా అని కూడా అడిగింది. కాదమ్మా ఇవాళ వెళ్ళాలేమ్మా అని చెప్పాము. సరే వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళటం మళ్ళీ నా అమ్మ పుట్టినరోజుకు వద్దాం అనుకుంటున్న టైంలో హైమ ఇలా అయింది అని చెప్పి జరిగిందని చెప్పి తెలిసిందన్నమాట. తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము రాలేకపోయాము అట అమ్మ పుట్టినరోజుకి. తర్వాత మే 5కు రావడం జరిగింది. సరే అమ్మకి అందరూ దూరంగానే అప్పటికి ఇంకా మాట్లాడటం అది ఏం లేదు అమ్మతోటి. అమ్మకు కూడా దండం పెట్టుకోవడం, దర్శనం చేసుకోవడం, పూజ చేసుకోవడం, వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిన తర్వాత ఇట్లా వసుంధరక్కయ్య హాస్పిటల్లో ఉండటం ఏదో జరిగినప్పుడు వసుంధరక్కయ్యని అప్పారామయ్య గారింటికి తీసుకెళ్లారని చెప్పి తెలిసింది. బ్రాడీపేట. ఆవిడ చూద్దామని అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అందరం సమావేశమైన దొన్నాబట్లక్కయ్య, తర్వాత పాండ్రంగారావు అన్నయ్య, అంటే కొంతమంది అందరం సమావేశం. అప్పుడే అందరం చూసుకోవడం అనమాట. అమ్మ భక్తులని మాకు తెలియదు. ఒకడొక్కడ చూసుకుని అయితే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, చక్కగా పూజ పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేశాము. చేసిన తర్వాత ఫస్ట్ పాండ్రంగారావు అన్నయ్య గారింటో పెట్టారనమాట పూజ. తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆనందంగా ఉన్నాం అన్నమాట. ఎంతో హాయిగా బాగా 10 మంది చాలామంది వచ్చారు. 10 మంది దాకాను వచ్చారు. చాలా బాగా జరిగింది అన్నమాట పూజ. మర్నాడు ఉదయం ఈయన భోజనం చేసి బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 12:30, 1 గంట టైంలో ఒక కుర్రవాడు 17-18 ఏళ్ల కుర్రవాడు వాకిట్లోకి వచ్చి అంత అన్నం పెట్టమ్మా అని అడిగాడు. అడిగితే సరే ఇంట్లోకి వెళ్ళి అంత అన్నము కూర అవి తీసుకుని ఏం తెచ్చుకున్నావరా అందులో పెడతానని చెప్పన్నా. నేనేం తెచ్చుకోలేదన్నాడు. ఏం తెచ్చుకోలేకపోతే ఎట్లా పెట్టమంటావు అన్నా. ఆ కొంచెం ఇక్కడ పెట్టు తింటానన్నాడు. ఈ కొంచెమే ఇక్కడ ఎట్లా తింటావు, ఏదన్నా తెచ్చుకుని తీసుకెళ్ళి మరో ఇంటికి కూడా పోయి అడుక్కుని అది ఇది కలుపుకు తిను అని చెప్పన్న. అంటే నేను 3 రోజులు అయింది భోజనం చేసి, చాలా అభిమానవంతుణ్ణి, మరో ఇంటికి పోయేవాడిని కాదు. నువ్వు అక్కయ్య లాంటి దానివని నీ ఇంటికి వచ్చాను. ఆ కొంచెమే ఇక్కడ పెట్టు నేను తింటాను అని చెప్పి ఆ కుర్రవాడు అనటంతో నాకు చాలా జాలి వేసింది. జాలి వేసి ఇక్కడ కూర్చొని అని వరండాలో కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి దబదబా అన్నం వండి ఇస్తరేసి ఆ ఉన్నవన్నీ ఏదో వేసి పెట్టి రవ్వలట్లు ప్రసాదం చేశా. ఆ రవ్వలట్టు కూడా వేసి పెట్టి అప్పుడు శుభ్రంగా భోజనం చేశాడు. ఆ టైంలో మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీ దేవురు అని అడగడానికి నాకు వాక్కు రాకుండా మరి ఏమిటో మాయ తెలియదు. శుభ్రంగా తినేసాడు, చెంబక్కడ పెట్టాడు, అతను ఇతర పారేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజునే అమ్మ దగ్గరికి రావడం జరిగింది. నేను మన్నాడు పొద్దున్నే రావడం అప్పుడే అమ్మకి దగ్గర చొరవగానే వెళ్ళటం అయింది. బాత్రూంలో కూర్చుంటే బాత్రూంలోకి వెళ్ళిపోయాను. మొత్తానికి వెళ్ళిన తర్వాత నా వంక ఇట్లా చూడటంతో హైమకి ఎప్పుడైనా నువ్వు భోజనం పెట్టావా అంది. అంటే కాదమ్మా, హైమకి నాకు ఎక్కువ పరిచయం ఏం లేదు. నేను వచ్చిన కొత్త 2-3 నెలలకే హైమ ఆలయంలోకి వెళ్ళిపోయింది. గుంటూరులో ఎప్పుడు మా ఇంటికి రాలేదు, నేను భోజనం పెట్టలేదు. హైమకి నాకు పరిచయం లేదు. కాదు హైమ ఇంట్లో భోజనం చేసింది అంది. మాకు పరిచయమే లేదే హైమ, మా గుంటూరు మా ఇంటికే రాందే, నేను ఎట్లా భోజనం పెట్టానని చెప్తానమ్మా, నేను అసలు భోజనం పెట్టలేదు అని చెప్పి నేను నిర్ఘాంతపోవడం అయింది నా పరిస్థితి. అయ్యేటప్పుడు మళ్ళీ 3వసారి అమ్మే నువ్వంటే చాలా నాకు ఇష్టం అని చెప్పింది. నువ్వు రవ్వ లడ్డు వేసి పెట్టావని చెప్పింది. మీకు హైమకే ఆ రకంగా వచ్చి ఆ కుర్రవాడు రూపంలో వచ్చి భోజనం పెట్టాడు నాకు తెలియదుగా మరి. అమ్మ గుర్తు చేసింది. అప్పటికి గుర్తు రాలేదు నాకు. నువ్వు రవ్వ లడ్డు కూడా వేసి పెట్టావని చెప్పింది. నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఏమో నాకైతే ఏమీ తెలియదు అనుకున్నాను. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఇదేమిటి అమ్మగారు ఇట్లా చెబుతుంది, నేను చెయ్యని పని చేసావని చెబుతుంది ఏమిటి, ఇదేం అమ్మగారు అని చెప్పినంటి కొత్త కదా రావటం, అనుభవం లేదు కదా నాకేమీను అని చెప్పి అనుకుని మళ్ళీ ఇంటికి గుంటూరు వెళ్ళిపోయాను. ఆ రాత్రి పడుకుని
అమ్మ ఏమిటి దేవుడు ఏమిటి, అమ్మ నేను చెయ్యని పని చేశామని చెప్పడం ఏమిటి, అమ్మ అబద్ధాలు చెప్పినట్టే కదా అని నాకు విపరీతమైనటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు ఈ కుర్రవాడు అన్న మాటలు, కుర్రవాడు వచ్చి భోజనం చేయటం, ఇతను నువ్వంటే చాలా అభిమానవంతుణ్ణి, నువ్వు అక్కయ్య ఇలాంటి దానివని ఏ అడుక్కునే వాళ్ళు కూడా అక్కయ్య అనే పదం వాడరు, అమ్మ అనే పదం వాడతారు కానీ అక్కయ్య అనే పదం ఎవరు కూడా వినలేదు, వాడరు. ఆ పదం వాడటం, అదే వాక్యం అమ్మ చెప్పటం. కాబట్టి పోయిన హైమ అమ్మతో మాట్లాడింది, నేను పలానా అక్కయ్య గారింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పి. ఉన్న అమ్మ పోయిన హైమతో మాట్లాడింది. కాబట్టి మామూలుగా మా లోకరీత్యగా పోవడం అనేది ఒకడ మాట్లాడుకోవడం జరగదు. వాళ్ళిద్దరు కూడా దైవాంశ సంబంధం దేవతలు కాబట్టి ఒకరి విషయం ఒకడు మాట్లాడుకోవడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. కాబట్టి హైమా దేవతే, అమ్మ దేవతే అనేటువంటి దృఢ నిశ్చయం, దేవుడు అనేటువంటి ఇది గట్టి ఇది నాలో అప్పుడు ఏర్పడింది. అంతకుముందు ఏర్పడలేదు. ఏదో నలుగురు వెళ్తున్నాం, ఏదో దండం వెళుతున్నాం అనే కానీ ఆ పరిస్థితిలో ఆ టైంలో నాకు అప్పుడు అయింది ఇద్దరు దేవతలని చెప్పేసి. ఆ తర్వాత కంటిన్యూగా ఎప్పుడు సెలవిస్తారా, ఎప్పుడు మనకి పండగ వస్తుందా, ఎప్పుడు జిల్లేటప్పుడు వద్దామా, ఇద్దరికి లాగేసి ఈ పండగ రాగానే సెలవు రాగానే వెంటనే అన్నింటికి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ అమ్మ నెమ్మదిగా దగ్గరికి తీయటం మొదలుపెట్టింది. ఏమిటి నీ పరిస్థితి ఏమిటంటే అప్పుడు నాకు ఏదో ఒక ఆలోచన వచ్చేదన్నమాట. మనం ఏమిటి అనేటువంటి, ఎందుకు ఇట్లాగూ ప్రపంచం అందరితో పాటుగా మనకు కాదు కదా అనేటువంటి జిజ్ఞాసలో ఎక్కువగా ఉండేదాన్ని. ఆ జిజ్ఞాస అంతా కూడా పోగొట్టి నీకెందుకు నేను ఉన్నాను, నీ ఆరోగ్యం నాకు ముఖ్యం, నువ్వు ఏది కావాలనుకుని బాధపడుతున్నావో నువ్వు కావాలనుకు నేను అనుకుంటున్నాను, నాకు నువ్వు కావాలి అని అమ్మ చెప్పి నన్ను నెమ్మదిగా లారించి బుద్ధగించి దగ్గరికి తీసి నా మైండ్ అంతా శుభ్రంగా చక్కగా బొట్టంతా క్లీన్ చేసి కడిగి శుభ్రపరిచి, ఈ అమ్మకి మించిన వాడు ఇంకెవరూ లేరు, అమ్మే అంతా చూసుకుంటుంది అనే భావాన్ని మీకు కల్పించింది. అంతకుముందు మీకు అసలు లేని లోటు ఏదన్నా ఉందని చెప్పి అనిపించింది, ముఖ్యంగా అనిపించినప్పుడు మనకి లోటు లేదు అనిపించే పరిస్థితి ఏర్పాటు చేసింది. తర్వాత కూడా నీకు ఎందుకు నన్ను పెంచుకో, నేనే నీ అమ్మాయిని, అన్నీ నేను చూసుకుంటా, అంతేగాని పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నన్ను నీ మనసు పాడు చేసుకోకు, నన్ను బాధ పెట్టకు, వాడిని బాధ పెట్టకు అని చెప్పింది అమ్మ. చెప్పిన తర్వాత నా చేత ఒడుగులు చేయించింది, పెళ్ళిళ్ళు చేయించింది, వార్తలు చేయించింది, శ్రీమంతాలు చేయించింది. ఈ 2 చేతులతో చేసుకున్నటువంటి సంఘటనే లేదు, అన్నీ సర్వం. మీరు చాలా కాలం ఆయన సర్వీసులో ఉండటం, మీరు రావటం పోవటం జరుగుతూ ఉండేది. తర్వాత నేను వింటం ఏంటంటే చాలా కాలం కిందట 1969లో నాన్నగారు అంటే అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు అక్కడ ఆపరేషన్ నిమిత్తంగా ఎప్పుడో గుంటూరులో ఉండాల్సిన పరిస్థితుల్లో మీ ఇంట్లోనే ఉండి చేర్చుకున్నారని, మీకు ఆయన సాన్నిధ్యాన్ని పొందే అవకాశం మీకు కలిగిందని, దాని గురించి అనుభూతి ఏదైనా ఉంటే చెప్పగలరా? అమ్మ నాన్నగారికి కొత్త, మాకు నాన్నగారితో మాట్లాడటం కానీ పరిచయం కానీ అప్పటికేమీ లేదు. ఆయన సుస్థి చేసిన సందర్భంగా అమ్మే మమ్మల్ని పిలిచి నాన్నగారు మీరు తీసుకెళ్ళండి అని చెప్తే నాన్నగారు ఆసుపత్రిలో ఏవి కృష్ణరావు గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు అమ్మ చెప్పింది, బ్రవరాంబ కొంచెం అందరికీ చేసి పెట్టలేదు అని చెప్పి లక్ష్మీనరసమ్మక్కయ్యని కూడా పంపించారు, మా ఇంటికి పంపించి నాన్నగారు చూడటానికి పోయేవాడు చూడటానికి భోజనాలకి అందరికీ కూడా లక్ష్మీనరసమ్మక్కయ్య చేసి పెట్టేది. నేను మటుకు నాన్నగారికి ఒక్కరికి నేను ప్రత్యేకించి చేసుకునేదాన్ని. ఆయనకి కావాల్సిన కూర పచ్చడి ఏదో అంత అనుకూలంగా వేరే వంట చేసుకునేదాన్ని. చేసుకుని తీసుకెళ్ళేదాన్ని ఆసుపత్రికి. తీసుకెళ్ళి నాన్నగారికి ఇటన్ను చెంచాతోటి నోట్లో పెడుతూ, ఇదే అమ్మేమో దైవస్థానంలో ఉన్నది, హైమేమో ఆలయంలో ఉంది అని చెప్పి, ఇప్పుడు నేను పెడుతున్నది బ్రవరాంబ కాదు, హైమే నాన్నగారికి పెడుతోంది అనేటువంటి ఒక విధమైన భావం నాలో కలిగింది. ఆ బెరుకు కానీ భయం కానీ మరి కొత్త వాళ్ళకి పెట్టాలన్నా మరి మామూలుగా ఉంటాయి కదా, అటువంటివన్నీ ఏమీ లేకుండా హైమ పెట్టుకుంటోంది అనేటువంటి భావం నాలో వచ్చేసి అట్లా హైమ పెట్టినట్టుగా నాన్నగారికి పెట్టడం, మూతి తొడవటం, సేవలు చేసాము. తర్వాత ఇంటికి తీసుకొచ్చాము కూడా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత
ఈయన అన్ని పాత సేవలు చేసేవారు. చేసి మా ఇంట్లో పందిరి మంత్రం ఉండేది. ఆ పందిరి మంత్రమే కూర్చునేవారు నాన్నగారు బాధ పెట్టేసుకుని. నాన్నగారు ఏదైనా అమ్మ సంగతులు చెప్పండి అనేవాళ్ళం. ఆయన ఊపుకుంటూ మీ అమ్మగారు ఇట్లా, మీ అమ్మగారు ఇట్లా, మీ అమ్మగారు ఇట్లా అంటూ. నాన్నగారు చెప్పిన అమ్మ సంగతులు ఏమన్నా ఉంటే చెప్తారా నలుగురికి? ఎప్పుడూ కూడా మీ అమ్మగారు ఇప్పుడు ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని తినంగా పెంచుకోలేదు. ఎక్కడికి వెళ్ళి వస్తానన్నా కూడా ఎప్పుడు వస్తారని కానీ, ఎన్నాళ్ళు ఉంటారని కానీ, ఇది కావాలని కానీ, ఇది అక్కడని కానీ ఏనాడు ఒక్క మాట అడగలేదు. తన నోటితో అనలేదు. అమ్మ అన్నం భోజనం చేస్తున్నాగా నేను చూడలేదు. ఎప్పుడు ఇది ఏమని నేను పోయేస్తా, సరే 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 అనే ఒక్క ముక్క సరే అన్న మాటే అనేది అమ్మగారు. మరి ఏమండి ఎప్పుడైనా కానీ అట్లా సరే అన్ని ఎన్నింటికి ఏం మాట్లాడినా కానీ సరే సరే అంటే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందండి అని చెప్పి అనేవారు అనమాట. అట్లా ఎన్నెన్నో చక్కగా ఆనందంగా హాయిగా చెప్పుకునేవారు. తర్వాత హాస్పిటల్లో ఉండంగానే ఒక సంఘటన జరిగిందనమాట. ఒక లెటర్ రాశారు నాన్నగారు అమ్మగారికి. ఆ లెటర్ రాసి నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా నువ్వు చూస్తావు, చూడగలవు, ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు, అక్కడున్నా నన్ను నువ్వు చూస్తావు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి కొన్ని వాక్యాలతోటి అన్ని ఓ లెటర్ రాసి నాన్నగారు అమ్మకి రాశారు. ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎంత దూరంలో ఉన్నా అన్ని చూడగలవు, ఇక్కడికే రాకర్లేదు, అక్కడి నుంచి అయినా నన్ను గమనించి ఆ నమ్మకం నాకుంది, ఆ నమ్మకం నాకుంది. చాలా బాగుంది అని చెప్పి లెటర్ రాసి అది మా వారి చేత అమ్మగారికి ఇవ్వమని చెప్పి పంపించారు. జీలెటముడి పంపించారు. ఆయన తీసుకొచ్చి అమ్మకి ఇచ్చారు. ఇందులో అమ్మ చదువుకుని చాలా ఆనందపడి ఒక పువ్వుని తీసి ఆ లెటర్ మీద పెట్టి మళ్ళీ అది మడిచి, నాన్న ఇది రహస్యంగా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళి ఫ్రేమ్ కట్టించమంది. మళ్ళీ ఆ అమ్మగారు మళ్ళీ గుంటూరుకే ఆ లెటర్ ఆయన చేత పంపించింది ఫ్రేమ్ కట్టించడానికి. అది ఫ్రేమ్ కట్టించారు. కట్టించిన తర్వాత మళ్ళీ అందులో ఏదో రాశారనమాట. ఇట్లా లక్ష్మణరావు గారు సహాయ సహకారాలతోటి చాలా ఎంతో ప్రేమాశ్చర్యాలతోటి నన్ను చాలా జాగ్రత్తగా చాలా ఎంతో ఆప్యాయతగా చూసుకుంటున్నారు. బ్రహ్మరాంబ కులాసా గానే ఉంది, లక్ష్మీనరసింహారు బాగానే ఉంది అని మా పేర్లు కూడా ఆ లెటర్లో రాశారు. దీన్ని బట్టి మామూలుగా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే నాన్నగారికి అమ్మ యొక్క విశ్వ వ్యాపకత్వం మీద, అంటే ఎక్కడైనా ఉండి ఆవిడ చూడగలదు, ఆవిడ పరిరక్షణలో అందరినీ కాపాడగలదు అనే ఒక విశ్వాసం ఆ సందర్భంలో ఆయన లెటర్ ద్వారా వ్యక్తం చేయడం చాలా గొప్ప విషయం కదా. ఇప్పుడు మీరు నేను అనుకుంటున్న మీరు సాక్షాత్తుగా అమ్మకి సశరీరంగా ఉన్నప్పుడు భర్తగా ఉన్న నాన్నగారు ఆ రకమైన ఆ అనుభవాన్ని స్థితిని అప్పుడు అందులో ఆ లెటర్కి రాయబారం కావడం మీరు అవటం చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా ఈ విషయం మాకు ఎవరికి తెలియదు. ఈ సందర్భంలో మీరు అందరికీ తెలియపరిచినందుకు చాలా అందరూ అదృష్టవంతులు. చెప్పండి, ఇట్లాంటి విషయాలు మీరు నాన్నగారితో కూడా పొందున్నారని అప్పుడు నాన్నగారిని ఈ ఊరు తీసుకొచ్చేటప్పుడు అంత అయినాక నాన్నగారు నాకు ఒక చీర కొని గుంటూరులో ఇక్కడ తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చి నాన్నగారు నాకు చీర పెట్టించారు. ఇక్కడ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి, నాన్నగారు ఎవరికి ఇట్లా చెయ్యరు, ఎక్కడ నాన్నగారు ఎప్పుడు ఖర్చు పెట్టరు, బ్రహ్మరాంబకి ఏమిటి నాన్నగారు చీర కొని పెట్టడం ఏమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆనాడు నాన్నగారు కూడా చాలా, నా ఉద్దేశంలో కూడా హైమ పోయిన కొత్తల్లో నేను రావడం జరిగింది కాబట్టి హైమనే నాలో చూసుకున్నట్టుగా అంత ప్రేమగా చూశారు. ఆ తర్వాత సుబ్బారామయ్య కానీ, రవి కానీ, పడాళ్ళు కానీ, శేషు వైదేహి కానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీలో మేము కూడా ఒక సభ్యులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లాగే జరుగుతుపోతుంది. అట్లాగే ఆ రకంగా ఏర్పాటు చేసింది అమ్మ. తర్వాత మీరు రకరకాలుగా మీరు వీరి యొక్క ఉద్యోగ నిర్వహణ నిమిత్తంగా అనేక ఊళ్ళు తిరిగి ఉంటారు. మీరు అమ్మను దర్శిస్తూ ఉంటారు. అమ్మ ప్రత్యేకించి మీకు ఏదన్నా ఒక సంభాషణ చేయటం కానీ, ఒక సందేశం కానీ మీకు పర్సనల్గా కానీ మీరున్నప్పుడు ప్రపంచాన్ని చెప్పినట్టుగా కానీ ఏమైనా విన్నారా? వాటి గురించి ఏమైనా చెబుతారా? మాకు ఫస్ట్ గుంటూరులో 18 సంవత్సరాలు ఉన్నాము. ఆ తర్వాత ప్రమోషన్ మీద వైజాగ్ వెళ్ళటం జరిగింది 76లో ఆ ప్రాంతంలో అనుకుంటాను. వెళ్ళిన తర్వాత అమ్మ పుట్టినరోజుకి
జిల్లెడి మూడు రావడం జరిగింది. వైజాగ్ వెళ్ళిన కొత్తల్లో ఇంకా 10 మంది కలిసి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ నేను ఎప్పుడన్నా అమ్మ పుట్టినరోజుకి వస్తూ ఏదన్నా పండు చీరో ఏదో ఒకటి పట్టుకొచ్చేదాన్ని. ఆసారి ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వచ్చానమాట. వచ్చి పుట్టినరోజు నాడు పొద్దున్నే తెల్లవారుదామని ముందు ఫస్ట్ నేను అమ్మ రూములోకి వెళ్ళిపోయాను. అమ్మ గదిలోకి వెళ్ళంగానే అమ్మ స్నానానికి వెళ్ళబోతూ జుట్టు అది విరబోసుకుంది. వెళ్ళబోతుండగా టైంలో నేను వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. అమ్మ చేతిలో ఒక చాక్లెట్ ఉంది. ఆ చాక్లెట్ తీసి నా చేతిలో పెట్టింది. పెట్టి నీకు నేను చాక్లెట్ ఇచ్చాను, నువ్వు నాకేం తెచ్చావంది. నిర్ఘాంత పోయా. ఏదన్నా తీసుకొస్తే పలానా తీసుకొచ్చానని చెప్తుంది. నువ్వు ఏమీ తేకుండా వచ్చాను, నువ్వు నాకేం తెచ్చావని అడిగింది. ఏం చెప్పాలి? మళ్ళీ అమ్మకి నమస్కారం మనసులో పెట్టుకుని, అమ్మ నీ పుట్టినరోజుకు నేనే కానుకగా వచ్చాను, నన్నే కానుకగా స్వీకరించు. అది అమ్మ ఆ ఆలోచన అనేది నా అంతా నాకు వచ్చింది అనుకోవాలా. అదే మళ్ళీ అమ్మ సంకల్పం కలగజేసింది అనుకున్నాను నేను. ఇక ఆ మాట అనడంతో అమ్మ నన్ను వాటేసుకుని గిరా 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 ఉప్పరకప్పు తిరిగినట్టుగా తిరిగి ఆనందంగా నవ్వుకుంటూ చాలామంది నీకు చీరలు తెచ్చాము, సొమ్ము తెచ్చాము, అవి తీసుకొచ్చాము అంటారు. కానీ నాకు అదంటే చాలా ఇష్టం అమ్మా. ఈ మాటలు ఎవరు చెప్పరు. ఇలా అన్నదాంతో నువ్వు రెండో దాని ఉంది. మొదటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అంటే నన్నే కానుకగా తీసుకోవటం తనకి అదే ఇష్టం. అంతే కదా. ఇప్పుడు భగవంతునికి కానుకలు అంటే డబ్బులను బంగారాలు కాదు కదా, మనసును సమర్పించడం, నేనే నీకు సరెండర్ అయినా. కానీ అది నాకట్టా కలిసి వచ్చింది అనమాట. నేను తేవకపోవటం, అమ్మ అడగటం, ఫస్ట్ చాక్లెట్ నీ చేతిలో పెట్టాను, నువ్వు నాకేం తెచ్చావు అని అడిగింది. సరే ఆ పడిన అంతటితో పోనీయకుండా ఓ గమ్మత్తు తమాషా చేద్దామే అంది. ఏమిటమ్మ తల్లి ఇంకా ఏం తమాషా చేస్తావు అనుకున్నాను నేను. సరే సాయంత్రం అక్కడ కూర్చున్నప్పుడు అబ్బాయి వస్తాడు కదా, అబ్బాయి వచ్చినప్పుడు అబ్బాయిని అడుగుతా ఏం చెబుతాడో చూద్దాం. ఆయన ఇప్పుడు అహ్మదాబాద్ ఎక్కడో ట్రైనింగ్ పోవడానికి రెడీగా ఉన్నారనమాట. సరే వచ్చి కూర్చుని, అమ్మ నేను ట్రైనింగ్కి పడుతున్నాను అహ్మదాబాదు, అయితే నువ్వు నాకేం చేస్తావు అంది. చిక్కింది అక్కడ. ఏం చేస్తావంటే ఏం చేస్తా, స్వీట్లు తెమ్మనమంటావా, చీరతానా, ఎవతైనా ఏవో అడుగుతున్నారు. అంటుంది ఎంత మటుకు. తర్వాత ఒక నవ్వు నా వంక చూసి అబ్బాయి చెప్పలేదు. అది అమ్మ తోపింప చెయ్యాలి కానీ సాధారణంగా మనకి అట్లా వచ్చే ఆలోచన కాదు కదా. అది కాదు. మీ చేత అమ్మ ఏదైనా ప్రత్యేకమైన పనులు చెప్పి చేయించారా? అమ్మ శరీరంగా ఉన్నప్పుడు కానీ, అమ్మ ఆలయంలో చేరిన తర్వాత ఏదన్నా మీకు నిదర్శనాల ద్వారా తెలియపరిచి కానీ? ఇక్కడ అమ్మ కొన్నాళ్ళు పొలం కొనుక్కోండి అమ్మ, లేదా ఒక ఇల్లు కొనుక్కోండి అమ్మ అని చెప్పి అంటూ ఉండేది మాతోటి. అమ్మ మాకు ఇల్లు వద్దు, పొలం వద్దు, ఏమి వద్దు, లేనిపోని బాధ్యతలన్నీ ఎందుకు పెట్టి, ఉన్న కొద్దీ బాధ్యతలు ఉంటాయి కదా. మేము ఆ ఊరు అక్కడక్కడ ట్రాన్స్ఫర్లు తిరిగి ఉద్యోగరీత్యా ఉండేటట్టు వాళ్ళం. ఎప్పుడో వస్తామో, ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో అనేది తెలియదు, ఎంతకాలం పడుతుందో అని తెలియదు. కాబట్టి అవన్నీ ఎందుకమ్మా, అంత ఇక్కడ ఉండాల్సినటువంటి యోగ్యత మాకు కనుక నువ్వు కలగజేసినప్పుడు హిమాలయంలో ఉంటాము, పూజ చేసుకుంటాము, నీ మంత్రం కింద తోటి అమ్మ పడుకుంటాము. అంతేగాని ఈ బాధ్యతలను ఉన్న కొద్దీ ఇవన్నీ ఉన్న కొద్దీ బాధ్యత బరువులే కదా, ఇవన్నీ మాకు వద్దమ్మా అని చెప్పి నేను అమ్మతో అంటూ ఉండేదాన్ని. కానీ వీళ్ళు ఇట్లాగే అనుకుంటారు కానీ వీళ్ళకి ఏమీ ఏర్పరచుకోరు, వీళ్ళకి కావాల్సింది అని చెప్పి మనమే ఏర్పాటు చేయాలని అమ్మ అనుకుంది. కావాలి దాని సాన్నిధ్యంలో అమ్మ మిమ్మల్ని ఉంచాలని అనుకుని నిర్ణయించుకుని ఉంటుంది అమ్మ. బహుశా వీళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పేసి అప్పుడు అమ్మ రామరాజు కిట్టమూర్తి గారి ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర ఏమీ డబ్బులు లేకపోవడంతో అమ్మాయి ఎవరి దగ్గరో ఆ 25,000 లోన్ తెప్పించి మా పేరు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అప్పుడు ఎందుకో ఏమిటో అప్పుడు అర్థం కాలేదు మాకు. తర్వాత నాకు చాలా అనారోగ్యాలు వచ్చినాయి, హార్ట్ అటాక్ వచ్చింది, మరి డాక్టర్లు పోతామని చెప్పారు. అటువంటి టైంలో అన్నీ మళ్ళీ తిమ్మిరి చేసి అన్నీ మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఈ ఊరు రప్పించి ఇక్కడ ఇంట్లో ఉంచి, కానీ ఇది నా ఇల్లు అనుకోను, అమ్మ ఇల్లే, అమ్మ ఇంట్లో మమ్మల్ని ఉంచింది. ఇక్కడ ఏదో మన చేత నేను సేవ చేసుకుంటూ ఇక్కడ ఉండటానికి నలుగురు ఇక్కడ ఉండబట్టే అందరూ కూడా ఇక్కడ అమ్మకి సంబంధించిన అందరూ కూడా రావటం పోవటం చాలా సంతోషంగా హాయిగా చక్కగా జరుగుతుంది. ఈ విధమైనటువంటి జీవితం ఇంకా ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇటువంటి ఇది మనకి దొరకదు, అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా ఆనందంగా హాయిగా అప్పటికీ ఇప్పటికీ కూడా అమ్మ చూస్తోంది. అన్ని విధాలా కూడా నాకు అసంతృప్తి అనేది లేదు,
తృప్తిగానే హాయిగా జీవితం గడపడం జరుగుతోంది. ఇక్కడ విచారం అనేది లేదు. ఈ బ్యాంక్ ఏదో పెట్టారని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఏదో బ్యాంకు పెట్టడానికని చెప్పి వచ్చారు. బ్యాంకు పెట్టడానికి వచ్చినప్పుడు అప్పుడే ఆ టైంలోనే అమ్మ మమ్మల్ని గృహప్రవేశం అవ్వడానికి రమ్మనమని చెప్తాను. ఇదేమిటమ్మా ఇంకా మేము బ్యాంక్కి రిజిస్ట్రేషన్ కాలేదు కదా, గృహప్రవేశం ఎట్లా అవుతామని చెప్పి అనుకున్నాను అనమాట. కాదని చెప్పింటే కాదు మేము బ్యాంక్కి ఓపెనింగ్ అని చెప్పి మేము గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు రామకృష్ణ అన్నయ్య చేత మాకు కబుర్ చేసింది. అప్పుడు ఇక్కడ దొడ్డివైపు గుమ్మం ఉండేది. ఆ దొడ్డి గుమ్మాన్ని నుంచోమని చెప్పింది మిమ్మల్ని ఇద్దరిని చెప్పి రామకృష్ణ అన్నయ్య చెప్పాడు. ఎందుకో అని చెప్పి అక్కడ నుంచున్నాము. అక్కడ మా చేత ఫస్ట్ ఇటు బ్యాంక్కి టెబ్బర్ కట్ చేసి ముఖద్వారం గుండా రాకుండా దొడ్డిదోవని వచ్చిందనమాట. వచ్చి మా చేత దండ వేయించుకుని కొబ్బరికాయ కొట్టించుకుని అటు నుంచి ముందు గదిలోకి వచ్చి కూర్చుని ఫస్ట్ మా చేత పూజ చేయించుకున్న తర్వాత అప్పుడు బ్యాంక్కి ఓపెనింగ్ జరిగిందనమాట. ఆ తర్వాత సాయంత్రానికి మేము మళ్ళీ అమ్మ దగ్గర పైకి వెళ్ళాము. వెడితే మీ గృహప్రవేశం అయిపోయిందని చెప్పింది అనమాట. తాంబూలాలు ఉచ్చుకున్నారు తనుగుదామని అన్నట్టుగా. నాకు అసలు ఏ ఆలోచన లేదు. మీకు ఆలోచన లేదు, మీరు అప్పుడు డబ్బు కట్టలేదు, ఏమీ లేదు. మీ గృహప్రవేశం అయిందన్నది. ఆ తర్వాత రామరాజు కృష్ణమూర్తి గారి చేత అగ్రిమెంట్ రాయించుకున్నాం 3 నెలలకి. 3 నెలలు గడువు అయిపోయింది, మాకు లోన్ రాలేదు, శాంక్షన్ కాలేదు. అప్పుడు మీ ఇల్లు మీకు ఇయ్యము, మాకు అప్పుడే ట్రాన్స్ఫర్ వచ్చింది. మాకు విశాఖపట్నం వెళుతున్నాం. వెళ్ళే రోజునే ఈయనేమో చెప్పడానికి వెళ్ళారు రామరాజు కృష్ణమూర్తి గారింటి గుంటూరులో. పెడితే మీకు ఇవ్వటం లేదు, ఇక మీకు అవకాశం లేదు, 3 నెలలు గడువు అయిపోయింది, నేను ఎవరికో ఇచ్చేస్తున్నాను ఇల్లు అని చెప్పి ఆయన చెప్తే ఏ వేళకి ఇంటికి రారు, మాకేమో ట్రైన్కి ఎక్కడానికి టైం లేదు. దబదబా వచ్చి విచారంగా కూర్చుంటే ఏంటండి ఏమైనా పోయిందా ఏమిటో అంటే కంగారు నాకు. అంటే రామరాజు కృష్ణమూర్తి గారు ఇట్లా అన్నాడు అని చెప్పారు. అంటే ఒకటే మాట అన్నాను, ఏమండి మనమేమి ఇల్లు కావాలని కానీ కొనుక్కుందామని కానీ మనకు ఆలోచన ఏమీ లేదు. ఉన్న ఆలోచన ఎవరికి ఉంది? అమ్మగారికి ఉంది. అమ్మ ఆలోచన అయినప్పుడు అయినా కాకపోయినా కూడా మనమేమి అధైర్యపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు, అది అమ్మే చూసుకుంటుంది అన్నప్పటికీ ఆయనకి ధైర్యం వచ్చింది. అంత కాకపోతే ఎంతలే అన్నారు. ఆ బాణ రైలు ఎక్కాము, విశాఖపట్నం వెళ్ళిపోయాం. ఆ రాత్రికి వెళ్ళిపోయినాక తెలియపరిచారు రామకృష్ణ అన్నయ్యకి ఇక్కడ లెటర్ రాసి తెలియపరిచి అమ్మ వెంటనే పిలిపించింది. ఉన్నవాడి ఉన్నట్టుగా రమ్మనమంది. మన్నాడే వచ్చేసారు. వచ్చేటప్పటికి కరణంగా రామకృష్ణ అన్నయ్య, రామరాజు కృష్ణమూర్తి గారు, అప్పుడు ప్రెస్ ఉండేది కదా రైలు దిగంగానే, అక్కడ మొత్తం అందరినీ సమావేశపరిచేసింది. అక్కడ డబ్బు కూడా యువచేతనం తెప్పించేసి అక్కడ అట్టి పెట్టేసి రైలు దిగి స్టేషన్కి వచ్చేటప్పటికల్లా అంతా రెడీగా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేయడానికి. అప్పుడు అక్కడే రిజిస్ట్రేషన్ చేయటం జరిగిపోయింది. అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చారనమాట. వచ్చినప్పుడు చెంప మీద ఇట్టా అని, నువ్వేమనుకున్నావు, నీకు కావాలనుకుని నేను గృహప్రవేశం చేసుకున్నా కదా, ఇల్లు నీకు కాకుండా పోతుందని ఎట్లా అనుకున్నావు అని అమ్మ ఇచ్చేసారనమాట. అట్లాగే ఆ రకంగానే మొత్తానికి మేము అన్ని ఊళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యి తిరిగి చేసి మొత్తానికి ఈ గడ్డ మీద మాకు అమ్మ ఆదేశానుసారం, అమ్మ ఇది అనుజ్ఞానుసారం, అమ్మ ఇది వల్ల దయ వల్ల ఇక్కడ ఉండటం అనేది జరిగింది. నాకు అసలు 60 సంవత్సరాలు కూడా పూర్తవుతాయని చెప్పి నేను అనుకోలేదు. నా ఆరోగ్య రీత్యా మొత్తానికి ఇప్పుడు 70 కూడా పూర్తి చేసుకున్నాను నేను. అమ్మ అనుగ్రహం ఉంటే తర్వాత ఈ ఇంటికి అమ్మ పైన మేడ కట్టడం జరిగినప్పుడు అమ్మ రా అమ్మ గృహప్రవేశం వదాం అన్నాను. నువ్వు రమ్మనమంటే వస్తానా, పొమ్మనమన్నప్పుడు పోతానా, నా ఇష్టమైనప్పుడు వస్తాను, నా ఇష్టమైనప్పుడు పెడతాను పోపమంది. ఆ పని ఇంకేం చేస్తాం, బ్యాంకు వాడికి అప్పచెప్పాము. మేము గృహప్రవేశం కాలేదు, ఏం కాలేదు, మా దోన మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అమ్మ ఆలయ ప్రవేశం అయ్యే ముందర మార్చి 1985 అయితే మార్చి 23వ తారీఖున మీ ఇంటికి వస్తున్నాను రమ్మనమని చెప్పి నాకు లెటర్ రాయించింది. విజయవాడ ఉంటున్నాం అప్పుడు ఆ లెటర్ చూసుకుని మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మాకు ఎక్కడ ఏమీ ఒక చాప కానీ గట్టె కానీ ఇక్కడ ఉంటున్నవాడం కాదు కదా, ఏమీను. అప్పుడు పాపక్కయ్య గారింటో అప్పుడు అందరిళ్ళకి కూడా అమ్మ పెద్దింటికి వెళ్ళొస్తుంది. అప్పుడు పాపక్కయ్య సంవత్సరాల పండగ అన్నమాట. పండగ నాడు రేపన పండగ పాపక్కయ్య గారింటో ఉంది.
అక్కడి నుంచి మన ఇంటికి వస్తానని చెప్పింది పండగ రోజున. పాపక్క ఎందుట ఉన్నన్నాడు ఉండి పండగ రోజున ఎట్టా పోతావు బ్రవరాంబక్క ఇంటికి? ఏమి నేను బ్రవరాంబతో వస్తానని చెప్పాను, మీరు చూసుకోండి అంది. పాపక్క వచ్చి ఏమిటి బ్రవరాంబక్కయ్య ఏమిటి ఇట్లాగో అని చెప్పి, సరే నీ ఇష్టం అమ్మా అన్నాను. సరే పండగ నేడని మర్నాడే ఇక్కడికి అమ్మ వచ్చింది. వస్తే నేను నాకు మేళం పెట్టు, మేళాతో ఊరేగింపుగా తీసుకెళ్ళు నీ ఇంటికి అని అడిగింది ఈయన్ని. అక్కడి నుంచి మా లతాంబక్కయ్య గారి నుంచి ఇక్కడికి రావటానికి మేళంతో తీసుకెళ్ళాలి. మా అమ్మాయి కదా, అందు కాబట్టి మేము అట్లా అర్థం చేసుకున్నాం అన్నమాట. మేళంతో మేళా ఎక్కించి అక్కడి నుంచి తీసుకొచ్చాము. అప్పుడు ఏదో కొన్ని కొత్త చీరలు తీసుకొచ్చాను. ఏం చేయాల్సిన తోచకుండా ఒక్కొక్క చీర పరుచుకుంటూ తీసుకొచ్చి అక్కడ రూములోకి అమ్మని ఆహ్వానించాము. అమ్మ రావడంతో అమ్మ మాయాబజార్ సినిమాలాగా తల్పం గెల్పంలాగా అన్నీ సమస్తం గ్యాస్ పొయ్యిలు, సామాన్లు, వంట చేసేందుకు మనుషులు అందరూ అన్ని సమకూర్చి ఎలా వచ్చేసాయి అప్పటికప్పుడే వచ్చేసినాయి అన్నమాట. మేము అనుకోకుండా మా ప్రయత్నం అంటూ ఏమీ లేదు అక్కడ. సరే అమ్మ వచ్చి తర్వాత నేను శనివారం వచ్చిందనమాట. నేను సోమవారం పెడతానమ్మా, 3 రోజులు ఉండని చెప్పాను అన్నదనమాట. శనివారం, ఆదివారం, సోమవారం. నేను అన్నాను, పాపక్కయ్య ఆఫ్ చేసిన సందర్భం మనసులో పెట్టుకుని మంగళవారం అయితే ఎట్టా పెడతావమ్మా అన్నా. పక్కపక్క నవ్వి అర్థం చేయాలి, మంగళవారం కాదమ్మా, సరే పోనీ బుధవారం వెళ్ళమంటావా? సరే అని చెప్పింది. ఆ 4 రోజులు ఉన్నది. ఎవరికి తెల్లవారితే పెడుతుందనగా తెల్లవారుదాం 4ంటికి మమ్మల్ని ఇద్దరిని దగ్గరికి పిలిపించుకుంది అమ్మ. ఉన్నమ్మ పడుకునే రూమ్లోకి తెల్లవారుదాం 4ంటికి. ఎవరూ లేరప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకుని, ఇదే ఆఖరు నాకు మీకు, ఎన్నాళ్ళు ఉన్నా మీరు వెళ్ళాలని అనుకోరు, మీకు ఈ శరీరంతో అలవాటు పడ్డవారు కాబట్టి మీకు ఈ శరీరమే కావాలి. ఈ శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇంకో 10 సంవత్సరాలున్నా మీరు వెళ్ళమనరు, ఇది వెళ్తాను తప్పదు. కాబట్టి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది, వెళ్ళక తప్పదు. కానీ మరి మిమ్మల్ని నేను చూస్తూనే ఉంటాను, మీరు నన్ను చూడలేకపోయినా మీ ముందు ఉంటాను, మీ వెనక ఉంటాను. చాలా గొప్ప మాట. అభయం ఇచ్చిందమ్మా. తను శరీరాన్ని చాలిస్తున్నానని ముందుగానే తెలియపరిచింది. అట్లా అమ్మని ఆ రకంగా మన్నాడు సాయంత్రం అప్పగింతలతోటి పెళ్లిలాగా తీసుకొచ్చాము మేనాలతోటి. మళ్ళీ అప్పగింతలు చేసినట్టుగా మన్నాడు పొద్దున విచారంగా మరి అమ్మ పెడుతోందంటే మళ్ళీ తర్వాత పంపించడం జరిగింది. అమ్మ తర్వాత పుట్టినరోజు రావటం, ఆ తర్వాత పుట్టినరోజు అయిన తర్వాత వెళ్ళటం, కొద్ది రోజులకే ఆలయ ప్రవేశం జరగటం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక మళ్ళీ ఆ ఊరు తిరిగి మొత్తానికి రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చాం. అమ్మ అలా ఆలోచన చెప్పిన తర్వాత అమ్మతో ఎట్లా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అనే ఆలోచన నాకు వచ్చి, మరుసటి రోజున వరండాలో అందరూ కూర్చుని ఉన్నారు అమ్మ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా. నేను ఓ చిన్న కోరిక అడుగుదామని నాకు ఎందుకో మనసులో సంకల్పం కలిగింది. అమ్మని ఏమని అడగాలి, ఎలా చెప్పాలని మనసులో అమ్మ చెప్పిన మాట మనసులో బాధపడుతూ, అమ్మ ఎప్పుడైనా నేను ఏదైనా కోరానా? అన్ని సర్వం నీకు తెలుసున్నప్పుడు కోరుకోవాల్సిన అవసరం నాకు లేదనుకున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చిన సందర్భంగా నిన్ను 2 వరాలు అడుగుతానన్నా. ఏమిటో అడగమంటే, ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఈ వైభవంగా ఎట్లా అయితే జరిపిస్తున్నావో, మేము రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఊరు వచ్చిన సందర్భంగా నువ్వు ఇట్లాగే ఈ ఇంట్లో ఇట్లాగే జరిపించాలి. ఓ కోరిక. రెండోది, నాకు షష్ఠి పూర్తి నువ్వు చెయ్యాలి. రెండో కోరిక అనేసాను. సరే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచింది ఎందుకో, మళ్ళీ కూర్చోమంది. కూర్చున్న తర్వాత ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు అని అడిగింది. అప్పుడు 47 48 ఎంతో చెప్పాను. ఇలా వేళ్ళేమిటో లెక్క పెట్టిన తర్వాత, నీకు ఇంత దుర్బుద్ధి దురాశ ఎందుకు వచ్చినాయి? నన్ను ఇంకా 14 సంవత్సరాలు ఉండమంటున్నావా? నేను ఎందుకు నా కోసంగా అడగలేదు, అమ్మ కోసం అడిగానని అమ్మకి తెలిసిపోయింది అని చెప్పంటే, అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా, అమ్మ అక్కయ్య చాలా అద్భుతమైనటువంటి వరాలు అడిగింది, నువ్వు ఏ విధంగానైనా సరే అమ్మ ఆ వరాలు ఆమెకి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అందరూ ఏకకంఠంతో అన్నారనమాట. అమ్మ మౌనమే వహించింది. ఆ తర్వాత ఆ సందర్భంగానే నాకు ఆయన షష్ఠి పుట్టి రిటైర్ అయ్యి ఇక్కడికి రావటం,
బ్రహ్మాండమైన ఫంక్షన్. అప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా వారం రోజులు షష్ఠిపూర్తుందనంగా వచ్చేసి డాక్టర్లు అనసూయాదేవి ఆశీస్సులతో షష్ఠిపూర్తి జరుపుకోవడను అని కార్లు ప్రింట్ అయినాయి. ప్రింట్ అయినాక నేను నిమ్స్లో హైదరాబాద్లో నన్ను చేర్చడం జరిగింది. అప్పుడు నాకు డాక్టర్లు మీ వాళ్ళకందరికీ చెప్పేసుకోండి, లాభం లేదు ఆవిడ చెప్పారు. మళ్ళీ అంతకుముందు చెప్పిన వాళ్ళందరికీ ఈయన ఫోన్ చేశారు, ఫంక్షన్కి అటెండ్ అవ్వద్దని చెప్పేసి, రావద్దని చెప్పేసి. చెప్పిన తర్వాత నాకు మళ్ళీ యాంజియోగ్రామ్ చేశారు. చేసిన తర్వాత 2 గంటలు వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తున్నారు. ఆ 2 గంటలు మాకు జిల్లెడముడి అమ్మ ఇలవేల్పు, మేము అమ్మగారి దగ్గర పెద్ద ఫంక్షన్ చేసుకోవాలి, నాకు మీరేమీ జబ్బు లేదని చెప్పండి, అంతే చాలు అని డాక్టర్ తోటి ఈ 2 గంటల సేపు నేను మాట్లాడుతూనే ఉన్నా. నాకు జబ్బు లేదని చెప్పండి చూస్తున్నారు మీరు. అది ఎందుకు చెప్తున్నాను నాకైతే ఏమీ తెలియదు, చెప్తున్నానని తెలుసు. కానీ డాక్టర్ గారికి మరి నాకు జబ్బు లేదని చెప్పండి మనం సహజంగా చెప్పని విషయం చెప్తున్నాను అనమాట. సరే వాళ్ళు వాళ్ళ పాపం ఏమి నాకేం అబ్జెక్షన్ చెప్పలేదు, అది అయిపోయింది. మర్నాడు ఆ రికార్డ్ అంతా తీసుకొచ్చారు. మా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, మీరు ఎక్కడికో వెళ్ళి మేము ఫంక్షన్ చేసుకోవాలి కదా, నో ప్రాబ్లం, ఆవిడకి ఏమీ జబ్బు లేదు, మీరు హాయిగా వెళ్ళి ఆ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఈయన అంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు అనమాట. అంతే కదా. వరల్డ్ టూర్ కూడా చేయొచ్చు సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన డాక్టర్ గారు ఆ రోజున. ఏమంటూ సర్టిఫికెట్ ఇచ్చాడో మొత్తం నేను వరల్డ్ టూర్ కూడా చేసే వచ్చారు. అంటే అమ్మ మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అడిగింది ఒక రకంగా అనుకున్నా, మీ మాటల యొక్క అంతరార్థం వేరైనా సరే మీ మాటల యొక్క భావానికి సంబంధించిన అర్థానికి సంబంధించిన కోరిక నెరవేర్చినట్టు తెలుసు. ఎందుకంటే 60 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, మీరు 77 సంవత్సరాలు రాబోతుంది. అంటే ఇది పూర్తిగా మరి అమ్మ అయితే నాకు 60 నుంచి 60 రావడమే నాకు అద్భుతం అన్నమాట. అసలు 60 సంవత్సరాలు నాకు వస్తాయి అనుకోవాలి. ఎందుకంటే మా అన్నగారులు 60 ఏళ్ళు రాకుండానే వెళ్ళిపోయారు, 3 అన్నగారులు. అదే ఆలోచనలో నేను కూడా ఉండొచ్చు అన్నట్లే అనుకున్నా. 60 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికల్లా మరి 2వ ఫంక్షన్ మరి బ్రహ్మాండంగా లక్షవతం చేసుకొని అన్ని దాన ధర్మాలు చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా అందరికీ భోజనాలు పెట్టుకొని ఆ అమ్మ ఆ 2 వరాలు మరి నాకు ఇచ్చింది. అమ్మ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. నేను ఉండటం అనేది ఒక గొప్పతనం కదా, అమ్మకు అనుగ్రహం కదా. అమ్మ మన కంటికి కనిపించకపోయినా నేను మీ ముందు వెనక ఉంటానని మీతో హామీ ఇచ్చింది. నేను శరీరం చాలించిన ఈ శరీరం శాశ్వతం కాదు, నాకు బాధగా ఉందని చెప్పింది అంటున్నారు కదా. అంతగానే మనం కాపాడుతూ ఇప్పటికీ కాపాడుతూనే ఉంది. ఎన్ని రకాల శరీరానికి అనారోగ్యాలు వచ్చినా కూడా నాకు మనసుకు అసలు ఏ విధంగా చీకు చింతా దిగులు లేదు. అసలు ఎప్పుడూ కూడా నాకు కంటికి తడి అమ్మ నాకు ఇటువంటి బాధ ఇచ్చావా అని అనేరగను, ఇప్పటికీ అంటాను లేదు. అనుభవించితే తీరిపోతుంది, అమ్మ చెప్పిన మాటే కదా అది. కాబట్టి అమ్మ చూస్తూనే ఉంది, అమ్మ చేస్తూనే ఉంది. కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల మనకు ఉన్నటువంటి పాపం కూడా నశించిపోతూ ఉంటుంది. హాయిగా మనం మళ్ళీ నేను చాలా హాయిగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. సంతృప్తికరంగా ఉన్నాను, చాలా తృప్తికరంగా ఉన్నాను. చాలా కాలం నుంచి మీరు లక్ష్మణరావు అన్నయ్య గారు ఇక్కడ అమ్మ స్థాపించిన అమ్మ సంస్థలకు సంబంధించిన విసర్జనీయ పరిషత్తులో రకరకాల బాధ్యతలు నిర్వహించి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు అమ్మ యొక్క రక్షణలో చాలా కాలం నుంచి అమ్మ యొక్క సేవ చేసుకుంటూ ధన్యులవుతున్న గొప్పవారు మీరు. మీ అనుభవాలు చాలా మాతో పంచుకున్నారు, చాలా సంతోషం. మీతో ఈ రకమైన కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ మీ అనుభవాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.